హలో ఫ్రెండ్స్, రోజ్ వాటర్లో ఇదొక్కటి కలుపుకొని రాసుకుంటే మీ ముఖంపై ఉన్న మడతలు, నల్ల మచ్చలు మటుమాయమైపోతాయి. విషయానికి వస్తే మనకు ప్రకృతిలో అనేక రకాల పూలు లభిస్తున్నాయి. వీటిలో గులాబీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణంగా మనలో అధిక శాతం మంది, ముఖ్యంగా మహిళలు, యువతులు గులాబీ అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీన్ని అనేక రకాల సౌందర్య సాధనాల్లో నేడు ఉపయోగిస్తున్నారు. అయితే గులాబీల ద్వారా తయారు చేసినటువంటి రోజ్ వాటర్ సౌందర్యానికే కాకుండా చర్మ, కేశ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. మరి ఆ ఉపయోగాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజ్ వాటర్ ప్రతిరోజు స్నానానికి 1 గంట ముందు అప్లై చేసుకొని స్నానం చేస్తే కొద్ది రోజుల్లో మచ్చలు తగ్గుముఖం కనబడతాయి. ముందుగా 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకొని దానిలో మిశ్రమానికి సరిపడా రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనితో ముఖం మొత్తం సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. మిగతా మిశ్రమం ముఖం మరియు మెడకు అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల నల్ల మచ్చలు, ట్యాన్, మంగు తగ్గి ముఖం మృదువుగా తయారవుతుంది. రోజ్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో వివిధ రకాల విటమిన్స్ కూడా ఉంటాయి. ఇది యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండడం వల్ల గాయాలను, చిన్న చిన్న దెబ్బలను నయం చేయగలదు. చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి రోజ్ వాటర్కు ఉంది అనడంలో సందేహమే లేదు. కళ్ళ వాపులను తగ్గిస్తుంది. సన్బర్న్ అయితే ఆ ప్రదేశంలో కొంత రోజ్ వాటర్ను రాస్తే ఫలితం ఉంటుంది. ఇక ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది. కీటకాలు కుట్టిన ప్రదేశంలో రోజ్ వాటర్ను రాస్తే వెంటనే ఉపశమనం కూడా కలుగుతుంది. మహిళలు కళ్ళకు వేసుకునే మేకప్ను రోజ్ వాటర్తో సులభంగా తొలగించుకోవచ్చు. రోజ్ వాటర్, జోజోబా ఆయిల్ను సమభాగాలుగా తీసుకొని కలిపి ఆ మిశ్రమాన్ని అప్లై చేసిన తరువాత గుడ్డతో తుడుచుకోవాలి. ఇక మొటిమలు ఉన్న, చర్మం దురదగా ఉన్న ఆ ప్రదేశంలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసిన నీటిని రాయాలి. ఇది ఇరిటేషన్ను కూడా తగ్గిస్తుంది. ఇదండి విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.